హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామలంబ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుడ్డాకరైతో పులుసు చేస్తున్నామండి. నేను చేసే ప్రాసెస్లో వండుకుంటే చాలా బాగుంటుంది. మసాలా రుబ్బురోట్లో కుమ్ముకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసి కుమ్ముకోవాలి. మెత్తకాయంత వరకు కుమ్ముకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ వేయాలి, ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. బాగా పేస్ట్లా అయిపోకూడదు, కోర్స్గా కుమ్ముకోవాలి. కుమ్ముకున్న దాన్ని ప్లేట్లో తీసేసుకోవాలి. గుడ్డాకరాయ కూరలో చింతకాయ పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది. చింతకాయల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న గుడ్డాకరాయ ముక్కల్ని ఒక దాకలో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా కుమ్ము పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మేము అల్లం వేసుకోవండి చేపల పులుసులో. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకున్న మసాలా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్, ఉడికించిన చింతకాయల్ని రసం తీసుకుని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చేపల పులుసు ఇది వరకటి రోజుల్లో ఇలా వండేవారంటండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై చేయలేదు, పచ్చివాసన వస్తుంది అనుకుంటారేమో, కానీ రాదండి, చాలా బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయాలి. పెద్ద మంటలో అరగంట కుక్ అవుతే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.